ఓం నమ శివాయ. ఎవరైనా ఆర్థిక సమస్యలతో కానీ డబ్బులు కొంచెం ఇబ్బందిలో ఉన్నా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మీ ఇంట్లో దేవుడి గదిలో వెలిగించిన చాలా మంచిది. లేకపోతే మీ ఇంట్లో ఈశాన్య మూల ఈ ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. 2 ప్రమిదలు తీసుకోండి. ఒక ప్రమిదిలోన నిండా ఉప్పు వేయండి. కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు వేసి దాని మీద ఒక చిన్న ప్రమిద ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపం వెలిగించండి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. అమ్మవారికి ఉప్పు చాలా ఇష్టం, అందుకే ఆ ఉప్పుని ఎవరు తొక్కకూడదండి. ఆ ఉప్పుని మరుసటి రోజు శనివారం పారే నీళ్ళల్లో కానీ ఒక చెట్టు మొదటగా వేస్తే చాలా మంచిదండి. ఇలా కొన్ని శుక్రవారాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. ప్రతి శుక్రవారం మణిదీప వర్ణం 9 సార్లు చదవండి. అలాగే ఈ ఉప్పు దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. మనకి కూటికి గుడ్డకి లోటు లేకపోతే అదే 10 భాగ్యాలండి. మన పిల్లలకు బాగా చూసుకుంటే అంతకు మించిన భాగ్యం ఇంక లక్ష్మీదేవికి ఏం అడుగుతామండి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇస్తే చాలమ్మని మంచిగా ఈ ఉప్పు దీపం వెలిగించినంతసేపు ఓం దం ధనలక్ష్మీ నమః అని వెలిగిస్తే చాలా మంచిదండి. ఈశాన్యం మూల వెలిగించండి, లేకపోతే మీ ఇంట్లో దేవుడి గది మూల వెలిగించినా చాలా మంచిదండి. ప్రతి శుక్రవారం ఇలా చేయండి, మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.